ఎంత సంపాదించినా నిలబడట్లేదంటే దానికి ఒక చిన్న పరిహారం చెప్తారు. జాగ్రత్తగా శ్రద్ధగా పాటించడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు సంపాదించిన డబ్బులన్నీ మీకు యోగిస్తాయి. అంటే వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోవడం కాకుండా మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. వీలైతే కనుక అందరూ కూడా ఇంట్లో తమలపాకు తీగని పెంచుకోండి. ఎలా పెంచుకోవాలో తెలుసా? ఇంటి ద్వారబంధం మనం మామిడి తోరణం కట్టినట్టుగా ద్వారబంధానికి తమలపాకు తీగ మాకేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదే తమలపాకు తీగ నుంచి రోజు ఒక తమలపాకును కోసి కాస్త గంగా సింధూరంతో శ్రీరామ అని దాని మీద రాస్తే, గంగా సింధూరం అంటే తెలుసు కదా, ఆంజనేయ స్వామి బొట్టు రంగున వేసుకుని చొక్కా కలర్లో ఉంటుంది. ఆ బొట్టు చక్కగా దాంతో రాసి ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటో దగ్గర పెట్టి ఓం మర్కటాయ నమః అనేటటువంటి నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీ దృష్టి దోషాలు, నరఘోష, నరపేడ లాంటివి తగ్గి మీరు సంపాదించిన డబ్బులు మీ ఇంట్లో నిలబడతాయి. ఇంట్లో రోగాలు తగ్గుతాయి, కష్టాలు తగ్గుతాయి.